వెల్కమ్ టు తెలుగు విలేజ్ స్టోరీస్. ఈ ప్రపంచంలో ఎవరికి కనిపించకుండా పోరాడతాడో తెలుసా? తండ్రి. వాళ్ళకు స్టేజ్ ఉండదు, చప్పట్లు ఉండవు, కానీ కుటుంబం మొత్తం వాళ్ళ భుజాల మీద నిలబడుతుంది. తండ్రి అంటే ఉదయం పిల్లలు నిద్ర లేవక ముందే పనికి వెళ్ళే మనిషి. రాత్రి పిల్లలు నిద్రపోయాకే ఇంటికి వచ్చే జీవితాలు. ఆయన అడుగులు అలసిపోయిన మన భవిష్యత్తు గురించి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ అలసిపోవు. తండ్రి తన కలలను ఎవరితోనూ చెప్పుకోడు, ఎందుకంటే ఆయన కలలు పిల్లల చదువుల్లో, వాళ్ళ భవిష్యత్తులో కలిసిపోయాయి. తనకు కొత్త చొక్కా అవసరమైన పిల్లల పుస్తకాలు ముందుంటాయి. తనకు ఆకలి ఉన్న పిల్లల కడుపు నిండితే అదే తృప్తి. తండ్రి ప్రేమ. పిల్లలు తప్పు చేస్తే కఠినంగా మాట్లాడతాడు, కానీ ఆ కఠినత్వం వెనుక భయం కాదు, భవిష్యత్తుపై బాధ్యత ఉంటుంది. తండ్రి ఏడుస్తాడా? అవును, కానీ ఒంటరిగా. ఈ రోజుల్లో పిల్లలు తండ్రిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఒకరోజు తామే తండ్రులైనప్పుడు ఆ మౌన త్యాగం వాళ్లకు అర్థమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నాన్న ఎంత భారం మోసాడో అని. తండ్రి ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బు కాదు, ఆయన చూపించే విలువలు. పని మీద గౌరవం, బాధ్యత మీద నిబద్ధత, కష్టాన్ని భయపడకుండా ముందుకు నడిపించే ధైర్యం. ఇవే పిల్లల జీవితానికి పునాది. ఒకసారి దగ్గరకు వెళ్ళి చెప్పండి, నాన్న మీరు చేసిన త్యాగం నాకు కనిపిస్తుంది అని. అది వింటే ఆయన జీవితానికి అదే పెద్ద బహుమతి. తండ్రి అంటే కుటుంబానికి కవచం, బాధలకు గోడ, భవిష్యత్తుకు బాట. తండ్రి అంటే మాటలు నేర్పే గురువు కాదు, బతుకు నేర్పే పాఠశాల. వాన పడితే చేతిలో గొడుగు కాదు, తలపై బాధ్యత పెట్టుకొని పొలానికి వెళ్ళే మనిషి తండ్రి. తన నడుము వంగిపోయిన పిల్లల భవిష్యత్తు నిటారుగా నిలవడానికి కోరుకునేవాడే తండ్రి. రాత్రి నిద్ర లేకపోయినా పిల్లల ప్రశాంతంగా నిద్రపోతే అదే తండ్రికి స్వర్గం. ఎండ మండితే చెమటను తుడుచుకోడు, పిల్లల ఆకలి తుడిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఈ ప్రపంచం మొత్తం ఎదురు వచ్చిన మీ వెనుక నిలబడే ఉండేది ఒక తండ్రే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.